నమస్తే, నేను రోజా. ఆయన పేరు వింటే చాలు ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆయన తెరపై కనిపిస్తే అభిమానుల ఒంట్లో కరెంటు పాస్ అవుతుంది. ఇక ఆయన కాలు కదిపారంటే ఇక చెప్పేదే ఉంది. 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వాళ్ళని వాళ్లే మైమర్చిపోతారు. ఆయన షష్టిపూర్తి వయసుకు చేరుకున్నారు అనంటే ఆ పలికే నోరు కూడా నమ్మదేమో. ఆయన 150వ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారంతా. మరి ఇవాళ బర్త్డే జరుపుకుంటున్న బర్త్డే బాయ్ మెగాస్టార్ చిరంజీవి గారు నాతో పాటు ఉన్నారు. ఎన్టీవీతో మాట్లాడడానికి 150వ సినిమా గురించి ఆయన ఎలాంటి విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం చిరంజీవి గారు, హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ బర్త్డే స్పెషాలిటీ ఏంటో నాకైతే అర్థమైపోయింది. డెఫినెట్గా అనౌన్స్ చేసేస్తారు త్వరలోనే 150వ సినిమా ఎవరితో ఏంటి కథ కమామిష్ అంతా చెప్పేస్తారేమో నేను అనుకుంటున్నాను. అండ్ ఈ రోజున మీరు అడిగారు, అలా కాకుండా అభిమానులు అందరూ కూడాను ఈ రోజున నేను ఈ విషయం మీద స్పందిస్తాను అని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిజంగా ఈ రోజున చేయకపోవటం అన్నది నాకు చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఇంతమంది కోరుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో 150 సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడూ అయిపోతుంది, ముహూర్తం ఈ రోజున పెట్టుకుంటే కూడా ఒక అందంగా ఉంటుంది అన్న పరిస్థితిలో అలాంటి ఆలోచన ఉన్న నాకు కథ దొరకక ఇది కొంచెం డిలే అయ్యే పరిస్థితి. బట్ ఏమైనా సరే ఖచ్చితంగా 1 or 2 months లోపల ఇది ఖచ్చితంగా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం అయితే ఉంది, అంతవరకు షూర్. ఓకే, సో కౌంట్ డౌన్ 60 నుంచి 59, 58 లెక్క పెట్టుకోవచ్చు. సో ఓకే, రకరకాల ఊహాగానాలు. మరి కనీసం ఎలాంటి కథను ఎంచుకోబోతున్నారు అనేదైనా తెలుసుకోవచ్చా? కథగా ఎలాంటి కథ అంటే ఏమైనా సరే అందరినీ ఎక్కువ శాతం అభిమానుల్ని అలరించే కథాంశమే ఉంటుంది. అండ్ 100కి 100% వాళ్ళకి వినోదం, హాస్యం అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి సాంగ్స్ అండ్ స్టెప్స్ అండ్ ఫైట్స్ ఇవన్నీ పొందుపరిచేటువంటి ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి కథనంతో కథ ఉంటుంది. బట్ వీటిల్లో నేను వ్యక్తిగతంగా కోరుకునేది అండర్ కరెంట్గా కానివ్వండి, లేదంటే ఒక పై లేయర్లో కానివ్వండి, ఒక సోషల్ మెసేజ్ ఉంటే కనుక అది మరింత అందం ఇనుముడింపు చేసే విధంగా ఉంటుంది. అలాంటి స్టోరీ దొరికితే నథింగ్ లైక్ దట్. బట్ ఏవైనా సరే ఎంటర్టైన్మెంట్ ఏదైతే నా నుంచి కోరుకుంటారో, గతంలో కోరుకున్నారో, ఏదైతే చూసి వాళ్ళు ఎంజాయ్ చేశారో, నేను ఏదైతే ఆ రకంగా నన్ను నేను ఆవిష్కరించుకుని వాళ్ళని అలరించానో ఆ అంశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి, ఇక్కడ తగ్గవు. ఓకే, మీరు అన్నట్టుగా అన్ని మిళితం చేసిన విందు భోజనం. ఆ విందు భోజనానికి ముక్తాయింపుగా తాంబూలం, అది మీరు అన్నట్టుగా మెసేజ్ ఉంటే మంచి డెజర్ట్. ఓకే, సో చాలా గ్యాప్ తీసుకున్నారు, ఆల్మోస్ట్ 8 years అవుతోంది. నాకే 8 years అంటే నమ్మబుద్ధి కావట్లేదు, నిన్న మొన్న అన్నట్లుగా ఉంది. 8 years అనేది రియలీ. మీరు చాలాసార్లు చెప్పారు చిరంజీవి గారు, నేను ఇండస్ట్రీ నుంచి పక్కకు వచ్చి కొంత గ్యాప్ తీసుకొని పొలిటికల్గా నేను ఉన్నప్పటికీ కూడాను నా మనసంతా ఇండస్ట్రీ చుట్టూనే తిరుగుతూ ఉంది అని అన్నారు. దట్స్ ట్రూ. ఎస్. సో మరి ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నారో, సో అలాగే మీకు కూడా ఎక్సైట్మెంట్ ఉండిందా? 100%. నాకు ఎంత పొలిటికల్గా నేను ఒక నిర్ణయం తీసుకుని పాలిటిక్స్లో ఉన్నా సరే, ఎప్పుడు నేను సినిమా ఫంక్షన్స్ కానివ్వండి, సినిమా సెట్స్కి వెళ్ళినా, లేదా సినిమాకు సంబంధించిన లేదా టీవీల్లో కొన్ని షోస్కి వెళ్ళినా ఎప్పుడు వరకైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లైట్స్, ఆ సౌండ్, ఆ అట్మాస్ఫియర్, ఆ యాంబియన్స్, సినిమాకి సంబంధించిన యాంబియన్స్, స్టార్ట్, కట్, ఈ టైప్ ఆఫ్ యాక్షన్, ఈ టైప్ ఆఫ్ సౌండ్స్ ఎప్పుడైనా ఒక ఎగ్జైట్మెంట్ గురి చేస్తుంటాయి. ఇది కదా నా ఏరియా, ఇది కదా నా ఏరియా అన్న భావం కలుగుతుంటుంది. ఎప్పుడు అందులో కాలు పెట్టినా సరే ఒక ఎగ్జైట్మెంట్కి మొదలు నేను లోన్ అవుతుంటాను. అది మిస్ అవుతున్నమాట వాస్తవం. సో నాకు ఒకటి అనిపిస్తుంది, తిరిగి మళ్ళీ ఎంటర్ అవుతున్నందుకు నాకు ఎగ్జైటింగ్గానే ఉంది. అంటే కొత్తగా పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిన అమ్మాయి పుట్టింటికి వస్తే ఎంత ఎక్సైట్మెంట్, ఎంత ఆనందంగా ఉంటుందో. మీ మహిళా భాషలో ఎక్స్ప్రెషన్లో చెప్పారు కాబట్టి ఐ థింక్ అది కరెక్ట్ ఎక్స్ప్రెషన్, అది యువర్ రైట్. సో మరి రీఎంట్రీకి ఎలా సిద్ధమవుతున్నారు? అంటే చూస్తే నాకైతే పెద్ద తేడా ఏమీ కనిపించట్లేదు అప్పటికి ఇప్పటికి. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్కి ప్రత్యేకించి శ్రద్ధాశక్తులుగా ఎఫర్ట్స్ ఏమి నేను ప్రత్యేకించి ఏం పెట్టను, కానీ నా నార్మల్
లైఫ్ స్టైల్లో కొంచెం తగు జాగ్రత్తలో అన్నీ మితిమీరి కాకుండా మితంగానే ఉండేలాగా చేసిన ప్రయత్నాల్లో ఇలా ఉంటున్నాను. బట్ సినిమా ఉంది అనేసరికి మరింత ఎక్సర్సైజ్ విషయంలో కానివ్వండి, ఆహారపు అలవాట్లో కానివ్వండి, ఇవన్నీ కొంచెం మరింత జాగ్రత్తగా నేను ఉండటానికి ప్రయత్నం చేస్తుంటాను. ఇవన్నీ మించి ఇందాక మీరు చెప్పిన ఇంట్రోలో మాకైతే అనిపించట్లేదు ఆయన ఏజ్ గురించి అని మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది ఇవన్నీ కూడాను మనం ఏదో అనుకుంటే వచ్చేది కాదు, తెచ్చిపెట్టుకుంటేనో కనిపించేది కాదు. ఇది మానసిక ఆనందం అనేది చాలా అవసరం. అది మానసికంగా ఎంత ఉల్లాసంగా ఉన్నారు, ఎంత ఉత్సాహంగా ఉన్నారు, మిమ్మల్ని మీరు ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంచుకున్నారు అనే దాని మీద మీ బాహ్య శారీరక ఆకృతి కూడా కనబడుతుంటుంది. ఓకే. సో ఆ రకంగా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాను. ఎంత స్ట్రెస్ఫుల్ పొలిటికల్ దీంట్లో కూడాను నేను దాన్ని ఓన్ చేసుకుని ఆ స్ట్రెస్కి లోనవ్వకుండా చేయాల్సిన వరకు అది బాధ్యతగా నిర్వర్తించి దాన్ని జస్ట్ డిజోన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మళ్ళీ మన ఆలోచనలు మన విధానం మనం ఉంటే కనుక ఆ ప్రశాంతతకి డిస్టర్బెన్స్ ఉండదు అంటాను. ఆ ప్రశాంతంగా ఉంటాం. సో మీ సీక్రెట్ అయితే మాకు తెలిసిపోయింది, ప్రశాంతంగా ఉంచుకోవడము. దట్స్ ఇట్. సో నాకు అనిపిస్తుంది దీంట్లో మీరు ఒక పర్సన్ పేరు చెప్పడం మిస్ చేశారు. మిమ్మల్ని ఇంత ప్రశాంతంగా ఉంచడానికి, మీరు ఇంత ఆనందంగా ఆరోగ్యంగా ఉండటానికి మీ వెనక రహస్యం సురేఖ గారు కాదా? అది మర్చిపోయే ప్రసక్తే లేదు. అది బ్యాకప్ మై మైండ్ ఎప్పుడూ ఉంటుంది. 100% ఇది ముఖస్థుతిగానో లేకపోతే ఈ సందర్భంలో చెప్పడం కోసం కాదు. అండ్ 100% సురేఖ తను నాకు ఇచ్చేటటువంటి ఆ సపోర్ట్ బై ఆల్ మీన్స్ అన్ని రకాలుగా ఏ విధంగా చూసుకున్నా సరే తను ఇచ్చే సపోర్ట్ నేను ఇంత కంఫర్టబుల్గా ఇంత ప్రశాంతంగా ఉండటానికి కారణం. అండ్ ఎలాంటి స్ట్రెస్ నా మీద లేకపోవటానికి 100% తను అన్నీ తీసుకుని నన్ను ఆ కంఫర్టబుల్ జోన్లో తను ఉంచుతుంది. ఓకే. ఇక మళ్ళీ సినిమాల్లోకి వస్తే డాన్స్, ఇందాక చెప్పినట్టుగానే డాన్స్ మీరు అక్కడ కాలు కదిపారంటే చాలు, ఇక్కడ మామూలుగా కాదు ఊగిపోతూ ఉంటారు పూనకం వచ్చినట్టుగా సీట్స్లో. సో దాని గురించి అది కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ఏమాత్రం ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని కొద్దిగా కూడా తగ్గించకుండా చేయడానికి ఎలా సిద్ధమవుతూ ఉన్నారు మరి? నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా ఒక ప్రేక్షకుడుగా కూర్చున్నప్పుడు కొన్ని మ్యూజిక్ సంబంధించినటువంటి నెంబర్స్ స్టేజ్ మీద ప్లే చేస్తుంటే ఎంత దాన్ని అణుచుకుందామన్నా, బయట వ్యక్తీకరించకుండా దాన్ని నొక్కి ఉంచుదామన్నా సరే అది ఉండే పరిస్థితి కాదు. లోపల నుంచి తన్నుకొస్తుంటుంది ఆ హుషారు. ఇది సహజ సిద్ధంగా, ముఖ్యంగా డ్యాన్సెస్ అనేసరికి మ్యూజిక్కి అనుగుణంగా స్పందన అనేది ఇది సహజ సిద్ధంగా బై బర్త్ వచ్చిందేమో అనుకుంటాను. కాబట్టి దీనికి ప్రత్యేకించి ఎఫర్ట్స్ అక్కర్లేదు. ఐ థింక్ బెస్ట్ మ్యూజిక్కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చినట్టు మ్యూజిక్కి ఇందాక చెప్పినట్లుగా కోరియోగ్రాఫర్స్ వాళ్ళు కానీ చక్కగా నా బాడీ లాంగ్వేజ్కి వాళ్ళు కనుక కంపోజ్ చేయగలిగితే దాన్ని తెర మీద చూపించడానికి నా వంతు ప్రయత్నం నేను సక్సెస్ఫుల్గా చేస్తాను నమ్మకం నాకు. ఎంత మ్యూజిక్ ఇచ్చినా, ఎంత కొరియోగ్రఫీ చేసినా ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ మౌల్డింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. బేసిక్గా అది మీకు అసెట్. సో అది అది అందులో అది సహజ సిద్ధంగా వచ్చింది అని అనుకుంటున్నాను. ఇన్బిల్ట్ అది మీకు అయి ఉండొచ్చు. నాకు అనిపిస్తుంటుంది ఒక్కోసారి మ్యూజిక్ వస్తే నాకు తెలియకుండా లోపల నుంచి ఆ ఉత్సాహం వస్తుంటుంది. ఐ థింక్ ఈ మధ్య హుద్హుద్ సంబంధించి మేము సైతంలో వచ్చినప్పుడు అనుకోకుండా మా కొలీగ్ వెంకటేష్ అండ్ అదర్ దేవిశ్రీ ప్రసాద్, బన్నీ వీళ్ళందరూ ప్రోద్బలం చేయబట్టి ఇంకా తప్పనిసరే ఒక స్టెప్ వేశారు. దానికి వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత నాకు అనిపించింది ఇట్ ఈస్ ప్రజలు మనం చెయ్యాలి కానీ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నారని నాకు ఆ క్షణంలో దాని రిజల్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది. దానికి ఎప్పుడు నేను కృతజ్ఞ ఉంటాను ఆడియన్స్కి. మీరు ఒక్క స్టెప్ అన్నారు, ఆ ఒక్క స్టెప్ అంటే గంగిగోపాల్ గరిటెడైన చాలు అన్నట్టుగా ఒక్కటి చాలు, చిరు అక్కడ కనిపిస్తే స్టెప్ కాలు కదిపితే చాలు ఇంకా.
చెప్పలేనంత ఆనందం ఉంటుంది వాళ్ళకి. రైట్. ఇప్పుడు హీరోస్లో చూస్తే మరి మీ 150th మూవీ వస్తుంది అని అంటే నాకు తెలిసి వాటి పైకి చెప్పకుండా హిపోక్రసీ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చేమో, కానీ లోపల మాత్రం భయం ఉందేమో, ఇంక్లూడింగ్ మెగా ఫ్యామిలీ హీరోస్. అది ఆల్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ తక్కువ కదండి. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేస్తున్నారు, వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు. అండ్ వాళ్ళందరికి కూడా నా సినిమా వస్తుంది అనుకుంటే వాళ్ళ సినిమాలు కూడా మర్చిపోయి వాళ్ళు నాకు వెల్కమ్ చేసేలాగా ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళలో కూడా అంత ఉత్సాహం కనబడుతుంది. కుర్ర వరుణ్ తేజ్ కానీ, లేకపోతే సాయి ధర్మ్ తేజ్ కానీ, అఫ్కోర్స్ బన్నీ, రామ్ చరణ్ అఫ్కోర్స్ తనకి సంసిద్ధమై ఉన్నాడు. ఈ రకంగా వీళ్ళందరిలోనూ ఒక మంచి ఉత్సాహం కనబడుతుంది నేను వస్తున్నాను అనేసరికి. ఓకే. సో డాన్స్ పరంగా మీ అప్పుడు చూస్తే ఎర్లియర్లో ఒకరిద్దరు మాత్రమే ఉండేవారేమో డాన్స్ బాగా చేయగలరు అని, మీరు పక్కన పెట్టేస్తే. బట్ ఇప్పుడు చూస్తే ఎవరికి వాళ్ళు పోటాపోటీగా బ్రేక్ డాన్సులు చేసేస్తున్నారు. అంటే ఈ పోటీ మంచిదేనంటారా? చాలా అవసరం ఇది. అండ్ ఎంతమంది వచ్చి ఎంత ఇదిగా ప్రేక్షకుల్ని అలరిస్తే అంతకంతగా వెల్కమ్ చేస్తుండే పరిస్థితి. అండ్ అప్పట్లో మీరు అన్నట్లుగా లిమిటెడ్గా ఉండేది. ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కళ్ళు నిష్ణాతులు ఉండేవాళ్ళు. అండ్ ఇప్పుడు అయితే కనుక అందరూ అన్నిట్లోనూ పరిణితి చెంది అన్నిట్లోనూ అలరించే దిశగా వాళ్ళ యొక్క బెస్ట్ ఎఫర్ట్స్ని చూపిస్తున్నారు. కాబట్టి ఇది వెల్కమ్ చేసేటటువంటి చక్కటి పరిస్థితి నెలకొన్నప్పుడు. అండ్ ఎవరికి తక్కువ కాదు, అందరూ డాన్సులు కానివ్వండి, అందరూ ఫైట్స్లో కానివ్వండి, సహజమైన నటనలో కానివ్వండి, ఎవరికి వాళ్ళు ద బెస్ట్ అనిపించుకుంటున్నారు. వీ హ్యావ్ టు వెల్కమ్ దెమ్. ఓకే. సో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్పటికి ఇప్పటికి ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి, దానికి అనుగుణంగా మీరు గమనిస్తున్నారు మార్పులు కూడా? ఖచ్చితంగా అండి. ఇదివరకు ఎప్పటికప్పుడు ఇప్పుడు ఎవల్యూషన్ అనేది అండి ఎప్పటికప్పుడు ద బెస్ట్ని ప్రొజెక్ట్ చేస్తూ వెళ్ళటమే. అండ్ ఇది ఇతర భాషల నుంచి కానివ్వండి, లేకపోతే క్రియేటివిటీని మనం పెంచుకుంటూ వెళ్ళకపోతే మన ఆలోచన విధానంలో కానివ్వండి, మనం ప్రజెంట్ చేసేటటువంటి అంశంలో కానివ్వండి, మనం ఖచ్చితంగా మనలేము, ఇక్కడ బతకలేము అన్నటువంటి భావం ఎప్పటికప్పుడు ద బెస్ట్ని చూపించడానికి ఉపయోగపడుతుంటుంది మనకి. అండ్ ఎవరైనా ఊహించామా ఈ రోజున 500 కోట్ల పైన ఒక తెలుగు సినిమా చేస్తుంది గ్రాస్ అంటే ఎవరు ఊహించరు. అలాంటిది ఈరోజు బాహుబలి చేసి చూపించింది. ఇదంతా కూడా ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం. మన యొక్క స్టామినా, తెలుగు సినిమా స్టామినా ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి చాటి చెప్పుకోవడానికి అది చక్కటి ఉదాహరణ సినిమా. అలాంటి సినిమాలు రావాలి. అందుకని సినిమా తర సినిమా రెవెన్యూలో కూడా మనకి ముందుకు వెళ్తూనే ఉన్నాయి. అరగా మన తెలుగు స్టామినా పెరుగుతూనే వెళుతుంది. ఇది శుభపరిణామం. ఎస్. అంటే ఒక డైరెక్టర్కో ఒక హీరోకో కాదు, మొత్తం టోటల్ తెలుగువాడికి గర్వకారణంగా ఉండబోయే సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడాను. ఒక తెలుగు సినిమాకి ఈ రేంజ్లో ఉందా, ఇంత బడ్జెట్ పెట్టి సినిమా చేసే రేంజ్లో తెలుగు సినిమా ఉంది, తెలుగు వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఇది అనేది వచ్చింది. ఇదివరకు గతంలో కూడా మీకు గుర్తుంటే కనుక ద వీక్ అనే ఒక మ్యాగజైన్ 92 ఆ ప్రాంతంలో మన తెలుగు సినిమా స్టామినా గురించి నన్ను ఉదాహరిస్తూ కూడా ఏదో మాట్లాడారు, తెలియజెప్పారు. అప్పట్లో కూడా హిందీ సినిమాలకి ధీటుగా తెలుగు సినిమాలు ఉండేవి, తెలుగు సినిమా రెవెన్యూలు ఉండేవి, తెలుగు సినిమా బడ్జెట్ ఉండేది. ఆ రకంగా ఆ తర్వాత ఎన్నో ఫోల్డ్స్ బాలీవుడ్ సినిమా ఎదిగిపోయింది అనుకోండి. ఇప్పుడు ప్రతి సినిమా ఏమాత్రం బాగుందనుకుంటే మినిమం 150 to 200 క్లబ్లో అన్ని కోట్లు కలెక్ట్ చేసేటువంటి పరిస్థితి. పీకే లాంటివి ఎక్సెప్షనల్ సినిమాలు అవి. ఆ రకంగా మన తెలుగు సినిమా కూడా ఆ రోజుల్లోనూ బెస్ట్ అనిపించుకుంది. ఆ తర్వాత ఇప్పుడు చూస్తుంటే కనుక బాలీవుడ్కి ధీటుగా ఈ రోజున మనం కూడా కలెక్షన్స్ పరంగా చూపించగలుగుతున్నాం. బట్ ఇంకా ఎదగాలి, ఇంకా రావాలి, ఇంకా రెవెన్యూల్లో మన స్టామినాని ఇంకా సత్తాని చూపించుకొస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం రాబట్టుకోవాలి. అది త్వరలోనే ఉందేమో 150 సినిమాతో. బాహుబలి ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అన్ని సినిమాలు బాహుబలి కాలేవు, కాకపోతే ఏ సినిమాకి ఆ సినిమాయే ప్రత్యేకం అనుకుంటే కనుక ఖచ్చితంగా మంచి తెలుగు స్టామినాని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి, మరింత ముందుకు తీసుకువెళ్ళాలి.
ఎస్, ఎలాగో మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి 150వ సినిమా, బడా ప్రొడ్యూసర్ చెర్రీ. సో ఏ రేంజ్ లో ఉండొచ్చు ప్రొడ్యూసరే కాదు, అప్పుడే బడా అని మీరు టైటిల్ అంటే పెట్టేస్తున్నారు. మెగా స్టార్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్ గా బడా ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు కదా. డబ్ల్యూఏ బడా అంటారా? ఎస్, డెబ్యూ, బడా డెబ్యూ. Yeah. ఏ రేంజ్ లో ఉండొచ్చు బడ్జెట్? బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని సినిమా ఆలోచన అనేది ఉండటం జరగదండి. కథని దృష్టిలో పెట్టుకునే ఏదైనా ఉంటుంది. బట్ ఏవైనా సరే అది భారీ బడ్జెట్గానే ఉంటుంది, భారీగానే ఉంటుంది. ఎందుకంటే చరణ్ దేనికి కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. తన సినిమాలు కూడా పెద్ద సినిమాలే, ఖర్చు విషయంలో వాటిలో భారీగానే ఉంటుంది. అలాంటిది తను ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే కనుక ఈ సినిమా ఖచ్చితంగా భారీగానే ఉంటుంది. బట్ ఏమైనా అనవసరంగా భారీతనం ఉండదు, కథకు అవసరం మేర భారీతనం ఉంటుంది. అయితే నేను చెప్పిన మాట కరెక్టే, భారీ ప్రొడ్యూసర్. ఒప్పుకుంటాను. ఓకే, సో నేను అడిగింది పరిస్థితుల గురించి. అప్పుడు ఇప్పుడు ఎలా ఉండింది అంటే ఎన్వైరన్మెంట్, ఇండస్ట్రీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉండిందండి? యాజ్ ఆఫ్ నౌ చాలా హెల్తీగానే ఉందండి. ఏ రోజు కూడాను పరిస్థితులు బాగోలేదు అనేది లేదు. ఎప్పటికప్పుడు ఇది రూపాంతరం చెందుతూ వస్తుంటుంది, ఇది ఒక ఎవాల్వ్ అవుతూ వస్తుంటుంది. ఆ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని, ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని, అండ్ అవైలబుల్ కథాంశాలని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మన సినిమా అనేది పెరుగుతూనే వెళుతుంది తప్ప ఎప్పుడు కూడాను ఆ రోజుల్లో చాలా బాగుంది ఇప్పుడు ఏంటి ఇలా ఉంది అనే అలాంటి ఒక నెగిటివ్ మాట నేను మాట్లాడలేను. ఖచ్చితంగాను 8 సంవత్సరాల క్రితం నేను చేసినప్పటికీ ఇప్పటికీ పోలిస్తే కనుక ఇప్పుడు సినిమా ఎన్నో రకాలుగా ఇంకా మంచి అభివృద్ధి చెందిందనాలి. టెక్నికల్గా వాళ్ళ ఎక్సలెన్స్ చూపిస్తున్నారని చెప్పాలి, ఎక్స్పర్టీస్ పెరిగిందని చెప్పాలి. ఆ రకంగా నాకైతే మాత్రం చాలా హెల్దీగా కనబడుతుంది. యాక్టర్స్లో కానివ్వండి, వాళ్ళ పరిణితిలో కానివ్వండి, వాళ్ళు ప్రజెంట్ చేసుకునే విధానంలో కానివ్వండి, వాళ్ళు చూపించే డ్యాన్స్ అండ్ ఫైట్స్లో ఆ టాలెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను వావ్ అనిపించేలాగానే ఉన్నాయి. మీకు బాగా నచ్చిన హీరోయిన్ అప్పట్లో? అంటే నేను ఓవరాల్గా ఒక అంశంలోనే చూడను, రాధిక డాన్స్ పరంగా అయితే కనుక యాజ్ యు సెడ్ రాధా ద బెస్ట్. ఆ తర్వాత రంభ, తను కూడా చాలా స్టైలిష్, చాలా బాగా చేస్తుంది. ఇక శ్రీదేవి గారు అనేసరికి ఇంకా డిఫరెంట్. ఆవిడ గ్రేసు, ఆవిడ హొయలు, ఆవిడ సొగసు అది ఎవరికి రాదు. ఎస్, డెఫినెట్గా అతిలోక సుందరి. సో తన తర్వాతే ఎవరైనా సరే, నేను చెప్పిన పేర్లు ఎవరైనా సరే, బట్ ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేశాం కాబట్టి నేను రాధని నన్ను బెస్ట్ డాన్సింగ్ పేరుగా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత రోజుల్లో రంభతో కూడా మంచి, రంభ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేసేదండి, వెరీ గ్రేస్ఫుల్గా చాలా బాగా చేస్తుంది. డాన్స్ పరంగా అంతే. ఓకే, సో ఒకే ఒక పేరు చెప్పమంటే హీరోయిన్, మీకు ఇష్టమైన హీరోయిన్? అలా వ్యక్తిగతంగా కానివ్వండి, ప్రొఫెషనల్గా కానివ్వండి, తెర వెనకాల తెర మీద ఇవి అయితే పొటెన్షియాలిటీ ఉన్నటువంటి, నాతో చేసిన హీరోయిన్లో పొటెన్షియాలిటీ ఉన్న హీరోయిన్, అటు పెద్ద నటీమణులతోటి మహానటీమణులతోటి పోలుస్తున్నానని అనుకోవద్దు. వాళ్ళతో ధీటుగా కాకపోయినా ఏమాత్రం తగ్గకుండా ఉండేటువంటి హీరోయిన్గా నాటి మహానటి సావిత్రి గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన వాణిశ్రీ గారు, తర్వాత వచ్చిన జయసుధ గారు, ఇలాగా వీళ్ళతో చూసుకుంటే అంత సహజంగా నటిస్తూ తనకి హద్దులు లేవు, ఎల్లలు లేవు అనిపించుకునే రకంగా ఉన్నటువంటి నటిమణి రాధిక. ఓకే, మీరు ఇంత చెప్తూ ఉంటే నేను అప్పుడే అనుకున్నాను మనసులో, కరెక్ట్గా అర్థమైపోయింది నాకు. అమ్మాయి వేరే అసలు అన్లిమిటెడ్ అండి, అంతే. కానీ ఎమోషనల్ కానివ్వండి, లేకపోతే మాస్ పాత్రలు కానివ్వండి, అది డీగ్లామరైజ్ పాత్రలు కానివ్వండి, తనకి ఎలాంటి గ్లామర్ తక్కువ అన్న భావం కలగనివ్వకుండా ఆ రకంగా అట్రాక్ట్ చేసినటువంటి ఇవి రాధికలో ఉంది. ఓకే, మీరు రాధిక గారు చేసిన ది బెస్ట్ ఫిల్మ్ అంటే మీకు నచ్చింది బాగా? మా ఫస్ట్ ఫిలిం, బహుశా ఫస్ట్ ఫిల్మ్ కాదు, న్యాయం కావాలి ఫస్ట్ ఫిలిం, అభిలాష నాకు నచ్చిన సినిమా. బాగుంటుంది, యురేకా సాకమిక అంటే ఒక 2 లైన్లు ఏదో
హమ్ చేస్తున్నట్టున్నారు, కొంచెం పెద్దగా అనొచ్చు కదా నాకు సార్. రాదు. యురేకా తక్కువ మీకు అన్నారు కదా. మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. అవునా? కిన్నెన్ ఫ్యామిలీ నుంచి మనం లాంటి సినిమా మొత్తం అన్ని జనరేషన్స్తో, అలాంటిది మరి మెగా ఫ్యామిలీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా త్వరలో? నిజంగా అలా రాగలిగితే ఫస్ట్ చూడాలని తహతహలాడే ప్రేక్షకుడు చిరంజీవి అవుతాడు. ఆ, మన వచ్చినటువంటి మా ఫ్యామిలీలో నుంచి వచ్చినటువంటి యంగ్స్టర్స్ అందరూ కూడాను ఏదో ఒక పెద్ద ఫ్యామిలీ ట్యాగ్లోనూ మనం ఉన్నాం కదా అని చెప్పేసి దాన్ని ఆసరాగా తీసుకోకుండా ప్రతి వాళ్ళు ఒళ్ళు ఉంచి కష్టపడి పనిచేస్తున్నారు. అది నేను ఇష్టపడేది. కుర్రోళ్ళు వరుణ్ తేజ్ కానీ, సాయిధరం తేజ్ కానీ, బన్నీ కానీ, సిరి అనే వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఓకే, సో ప్రొడ్యూసర్ వచ్చేస్తున్నారు మెగా ఫ్యామిలీ నుంచి, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా మెగా ఫోన్ పట్టుకోబోతున్నారా? ఐ డోంట్ థింక్, నాకైతే కనపట్టలేదు. సో యూ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ నౌ? yes ఇది దీనికే మనం సంతృప్తి చెందాలి. ఐ డోంట్ థింక్ డైరెక్షన్ చేపడతారని అనుకోవట్లేదు మా ఫ్యామిలీ నుంచి ఎవరైనా. ఓకే, సో మెగా ఫ్యామిలీకి ఇంతగా వస్తున్న అభిమానుల నుంచి ఆదరణ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది చిరంజీవి గారు? అది పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది, ఆ భగవంతుడు ఇచ్చిన వరం అనిపిస్తుంటుంది. ప్రేక్షకులు వాళ్ళు చూపించే ఈ యొక్క ఆదరణ చూస్తుంటే కనుక నిజంగా చాలా ఈ జన్మకి ఇంతకంటే ఏం కావాలని అనిపిస్తుంటుంది. పూర్తి కృతజ్ఞతతోటి మనసు నిండిపోతుంటుంది. ఎప్పుడూ మేము వాళ్ళకి కృతజ్ఞమై ఉంటాం. ఓకే, సో మళ్ళీ 150వ సినిమాకి వచ్చేద్దాం. ఇందాక మీరు అన్నారు ఒక మాట, కథ దొరక్క లేట్ అవుతోంది అని. అంటే ఇండస్ట్రీలో ఎందుకు అంత కథల కొరత ఉందంటారు? కథల కొరత ఏమో కానీ నాకు అనుకూలమైంది, నాకు అనుగుణమైంది, నాకు సరైనది, నన్ను సంతృప్తిపరిచే కథ దొరకటం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే 151వ సినిమాకైతే ఇంత కష్టపడక్కర్లేదు. 150 అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సో హై. దాన్ని మీట్ అవ్వాలి అంటే కనుక జనరల్గా అందరిలోనూ ఒక స్ట్రెస్ అనేది ఉంది. ఇది ఆషామాషి కాదు అన్నది. అంటే కొంతమంది అనేది ఏంటంటే కథ ఏం కాదు, మీరు మళ్ళీ కనబడితే చాలు, మీరు మళ్ళీ కాలు కదిపితే చాలు, మళ్ళీ చేయి విదిలిస్తే చాలు, అంతకుమించి ఏం అక్కర్లేదండి అంటున్నారు. కానీ అది నిజం కాదు. ఎంత నన్ను చూడాలని ప్రయత్నంలో వాళ్ళు సంతృప్తి చెందుతారని నమ్మకం ఉన్నా కథ లేకపోతే మనం 100% రాణించలేం, అనుకున్న విజయం సాధించలేం. మీకు కూడా ఒక సంతృప్తి ఉండాలి. ఎగ్జాక్ట్లీ మనం చూస్తానంటున్నారు కదా, ఇప్పుడు 150 సినిమా ఆ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకోవటం అన్నది ఇది ధర్మం కాదు. ఓకే, సో చాలామంది వస్తున్నారు, కథలు వింటూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు అంట. మరి ఎప్పుడు ఆ కథని ఎస్ అని సైన్ చేయబోతున్నారు? అది ఐ థింక్ ఇప్పటివరకు పోనీ ఎవరెవరు వచ్చి కథలు చెప్పారో తెలుసుకోవచ్చు. చిన్ని కృష్ణ చెప్పాడు, ఆకుల శివ చెప్పారు, పరుచూరి బ్రదర్సు, అలాగే రవి, యంగ్ డైరెక్టర్ రవి ఆయన చెప్పుకొచ్చాడు, తర్వాత కోన వెంకట్ చెప్పుకొచ్చారు. వీళ్ళు చెబుతున్నారు కానీ ఎక్కడో ఏదో ఒక లోపం, స్క్రిప్ట్ లోపం ఉంటానే ఉంది. పూరి జగన్నాథ్ చెప్పిన స్టోరీ కూడాను చాలా వరకు బాగుందనిపించింది, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆ వెయిటేజ్ సరిపోదేమో, ఇంకొంచెం ఉండాలేమన్న భావం ఇద్దరిలోనూ ఆల్మోస్ట్ అసలు సెట్స్ పైకి వెళ్తోందనే అనుకున్నాను. నేను ఆశపడ్డాను. బట్ నాకే కాదు, తనకు కూడా పూర్తిగా సాటిస్ఫాక్షను లభించలేదు సెకండ్ హాఫ్ మీద. అందుకని తను కూడా ఏంటంటే ఈ సినిమా ఉంది కదా, నేను అది చేసుకుని టైంలో మళ్ళీ ఆలోచించి చెప్తానని తను టైం తీసుకున్నాడు. కంగారు లేదండి, ఎవరికోసం అర్జెంటుగా సినిమా తీసేయాలి, అది అందరినీ కథంటూ సినిమా అంటూ తీస్తే కనుక అందరినీ అలరించే కథాంశంతో రావాలే తప్ప అర్జెంటుగా ఏదో ఒకటి చేసేయాలనే తాపత్రయం అయితే నాకు లేదు. సో మీన్వెల్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు ఆ డైరెక్టర్స్ని మాట్లాడుతున్నప్పుడు, ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, చిరు 150వ సినిమా మీకు కనుక డైరెక్షన్ చేసే ఛాన్స్ వస్తే ఏంటి మీ ఫీలింగ్ అని అంటే అసలు వాళ్ళకి మాటలు లేవు. అంతకంటే ఇంకా నాకు ఏం కావాలి జీవితానికి అంటూ ఉన్నారు. రైట్ ఫ్రమ్ ఇప్పుడు మీరు చెప్పిన డైరెక్టర్స్ కానివ్వండి, మిగతా ఈ మధ్య రిలీజ్ అయిన వాళ్ళందరూ కూడా. సో ఎవరికి ఆ అదృష్టం వరిస్తోంది? అది ఏమైనా అది నేను కూడా ప్రస్తుతం చెప్పలేను. అవన్నీ నిర్ణయించాల్సింది రాబోయే కథ, రాబోయే కాలమా?
కథే కథే. దొరికే కథ నిర్ణయిస్తుంది. రైట్. హీరోయిన్స్ మీరు అనుకున్నారో లేదో కానీ ఫ్యాన్స్ మాత్రం ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నారు. ఎవరెవరిని? ఒక ఇద్దరైతే ఉంటారు. ఎవరు? ఒక అనుష్క ఉండొచ్చేమో. ఓ ఇద్దరు హీరోయిన్లు ఇద్దరు ఉంటారు. హీరోయిన్లు ఉంటారు. ఓకే. ఒకళ్ళు మాత్రం అనుష్క అని చెప్పేస్తున్నారు. వాళ్ళు డిసైడ్ చేసేసారు. టూ మచ్. ఇక మేమే అనుకునే సాహసం చెయ్యం. కథ క్యారెక్టరైజేషను ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి బాగుంటుంది అన్నది అలాంటిది వాళ్ళు అనుకుంటున్నారంటే ఒక్కోసారి వాళ్ళు గట్టిగా అనుకుంటే జరిగిపోవచ్చు కూడా. ప్రేక్షకులు ఏమైతే అనుకుంటున్నారో, వాళ్ళు ఏ కాంబినేషన్ చూడాలని కోరుకుంటున్నారో ఆ రకంగా వెళ్ళటం కూడా ధర్మం. సో అది కూడా జరగచ్చు. ఏమో అయితే అనుష్క ఉండుండొచ్చు, చెప్పలేము. సో ఇంకొకళ్ళని కూడా వాళ్ళ ఊహకి వదిలేస్తారా, లేదంటే మీ మధ్యలో ఎవరైనా ఉన్నారా? అట్లాగే ఏం లేదు. ఇప్పుడు అందరూ చాలా బాగా చేస్తున్నారు. అయితే మన ఏజ్కి మన ఇమేజ్కి కూడా సూటబుల్గాను యాక్సెప్టబుల్గా ఉండాలి కాబట్టి ఆ రకంగా ఎక్కడో నిర్ణయం తీసుకుంటాం ఫ్యూచర్లో. ఓకే. మీకు ఇష్టమైన హీరోయిన్స్ అండి ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా? ఇప్పుడు పెర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి, వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే విధంగా కానివ్వండి, డెఫినెట్గా అందరూ ఎవరు తక్కువ కాదు. అండ్ తమన్నా, కాజోల్, సమంత, నయనతార, అఫ్కోర్స్ అనుష్క, వీళ్ళందరూ కూడాను ద బెస్ట్ వాళ్ళ పరిధిలో చూపిస్తున్నారు. ఆ రకంగా అలరిస్తున్నారు. అండ్ యంగ్స్టర్స్ అయితే రకుల్ ప్రీతి సింగ్, వీళ్ళందరూ కూడాను బాగా అప్పీల్ అవుతున్నారు. అలాగే రెజీనా, వీళ్ళందరూ కూడా బాగున్నారు. అందరూ చక్కగా ఉన్నారు. మంచి పోనీ 4 పేర్లు చెప్పి ఫుల్ స్టాప్ పెడతారేమో, వాళ్ళలో వెతుక్కోవచ్చు నెక్స్ట్ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నాం. మీరు మొత్తం చెప్పేస్తున్నారు. ఉన్న లిస్ట్ ఆప్షన్స్ ఎక్కువ మీకు. సో అది ఇమాజిన్ కూడా అందట్లేదు ఇంకా రైట్ ఎవరు ఉంటారు అనేది. రైట్. ఇక 150వ సినిమా 2-3 నెలల్లో సెట్స్ పైకి వస్తోంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నేను అడిగితే అది ధైర్యం చేయలేకపోతున్నాను, సిల్లీగా అనిపిస్తుందేమో మీకు, బట్ అడుగుతున్నాను. సెట్స్ పైకి వెళ్ళేటప్పుడు ఏమైనా కొంచెం టెన్షన్గా అనిపిస్తూ ఉందా? 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ మొహానికి రంగేసుకుంటూ ఉన్నప్పుడు? లేదు, అది టెన్షన్ అనేది ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా ఏరియా, ఇది నా ఎరీనా, ఇది నా వేదిక అన్న భావం ఎప్పుడైతే మనకు ఉండిందో, ఆ ఏరియాలోకి వెళుతుంటే ఒక రకంగా చెప్పాలంటే ఎస్ అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ హైలోనే ఉంటాయి. ఓకే. కాబట్టి మీరన్న ప్రశ్న ఉత్పన్నం కాదు. ఓకే. సో ఇంకా లేట్ చేయకండి. మీరు చెప్పిన 60 రోజులు ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటూ ఉంటాము. ఖచ్చితంగా 60వ రోజు 100% మీరు అన్నట్టు అంత సమయం కూడా అక్కర్లేదు. ఈ లోపనే సో ఇంకా ఎంతకంటే ఏం కావాలి. సో త్వరగా మా ముందుకు వచ్చేయండి. మిమ్మల్ని ఆదరించడానికి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కేరింతలు, వాళ్ళ విజిల్స్, వాళ్ళ ఆనందం, వాళ్ళ ఇది చూడాలి అని అంటే మీరు ఇంకా లేట్ చేయకుండా త్వరగా వచ్చేసేయండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్స్ ఫర్ టాకింగ్ టు ఎన్టీవీ. థ్యాంక్ యూ రోజా. ఇది ఇవాళ బర్త్డే జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారితో చిట్ చాట్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.